రేపే అతిపెద్ద అమావాస్య కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందండి. ఇది 100 సంవత్సరాలకు ఒక్కసారి వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగినటువంటి రోజు. ఇలాంటి రోజు ఈ జన్మలో మళ్ళీ వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరనైతే వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని చెప్పి ఈ కూరను తిన్నా వండినా చేతిలో రూపాయి కూడా మిగలదండి. మరి చేతిలో రూపాయి కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం కలుగుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమేశ్వరుని ఆగ్రహానికి గురి అవుతారండి. పరమ దరిద్రం కలుగుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. కష్టాల పాలవుతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తినినా భవిష్యత్తులో అనారోగ్య బారిన పడతారండి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా కూడా అవుతుంది. పైగా ఈరోజు తెలియక ఈ కూరను తిన్నట్లయితే నరకానికి కూడా పోతారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ కూరను అస్సలు వండకండి, తినకండి. మరి ఈ కార్తీక అమావాస్య రోజున తినకూడని ఆ కూర ఏంటి అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుంచి మనకి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించకపోయామని చెప్పి బాధపడేటువంటి వారు ఈ కార్తీక అమావాస్య రోజున ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. ఆవిలా వెలిగించడం వల్ల సంవత్సరం అంతా దీపారాధన చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 ఒత్తులు వెలిగించాలి అనుకునేటువంటి వారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున చేయొచ్చండి. ఈ మాసంలో ఒక్కసారైనా సరే శివాలయానికి వెళ్ళలేనటువంటి వారు, శివునికి అభిషేకం చేయలేనటువంటి వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయినటువంటి వారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అయినటువంటి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపాలు పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టినా, నారికేళ దీపం పెట్టినా సరే, ఉసిరి దీపాలు వెలిగించినా 1000 రెట్ల ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా కార్తీక అమావాస్య అనేది చాలా పవిత్రమైంది. కార్తీక మాసంలో చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నది స్నానం చేయలేనటువంటి వారు, చేయడం కుదరని వారు కూడా కనీసం ఈ కార్తీక అమావాస్య రోజున ఈ ఒక్క రోజైనా సరే నది స్నానాన్ని కూడా చేయండి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదండి. ఇలా ఈ ఒక్కరోజు ఈ కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. కార్తీక స్నానం అంటే ఉదయం 6 లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి నదుల్లో కానీ, బావులు, చెరువుల్లో దగ్గరైనా స్నానం చేయండి. ఏం లేదండి అంటే బావి వద్దకైనా సరే చేయొచ్చు. అది కూడా మాకు అందుబాటులో లేవండి అనుకున్నట్లయితే ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. ఆ విధంగా స్నానం చేసేటువంటి సమయంలో 3 సార్లు గంగా గంగా అనుకోండి. ఆ విధంగా అనుకోవటం వల్ల గంగా నది స్నానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం అయితే లభిస్తుందండి. అంతేకాదు ఈరోజు గోమాత కనుక కనిపించినట్లయితే గోవుకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసేసి ఈ ఆహారాన్ని తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి వేదశాస్త్రం కూడా చెప్తుంది. అంటే గోమాతకు చేసినటువంటి బెల్లంతో వంటకాలైనా, బియ్యంతో చేసినవైనా సరే పెట్టడం వలన గోమాత ఆశీస్సులు అయితే తప్పక లభిస్తాయి. ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టండి. సకలైశ్వర్యాలు కూడా కలుగుతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. సంతోషంగా ఉండగలుగుతారండి. నానబెట్టిన శనగలు గోకు తినిపించినట్లయితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. దైవ చింతన కలుగుతుంది. మీకు ఎవరైనా సరే ఉంటే శత్రువులు గోమాతలకు దోసకాయలు పెట్టండి. దీంతో శత్రు నివారణ అయితే జరుగుతుంది. గోమాతకు బెండకాయ తినిపిస్తే మనోధైర్యం అయితే కలుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావాల్సిన ధైర్యం అయితే లభిస్తుంది. మానసిక ప్రశాంతత కావాలి అనుకునేటువంటి వారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయ పెట్టండి. గోమాతకు అరటిపండు తినిపిస్తే ఉన్నతి పదవులు పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నటువంటి వారు గోమాతకు వంకాయ తినిపిస్తే ఫలితం అయితే లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేటువంటి వారు గోమాతకు క్యారెట్ను పెట్టండి.
నరకోశం ఉన్నవారు గోమాతకు బంగాళదుంపను తినిపించండి. వివాహం కానటువంటి వారు గోమాతకు టమాటాలను పెట్టండి. గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినా సరే ధనవంతులుగా మారతారండి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర బెల్లం కలిపిన గోమాతకు పెట్టినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. గోమాతకు నానబెట్టినటువంటి ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ఆహారాన్ని పెట్టి చూడండి, శుభాలను పొంది చూడండి. ఇక ప్రత్యేకంగా కార్తీక అమావాస్య రోజున ఉసిరి చెట్టును తాకినట్లయితే చాలండి, తిరుగులేని రాజయోగం పడుతుంది. 1 గంటలో జీవితం మారిపోతుంది, ధన వర్షం కురుస్తుంది. అలానే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఉసిరి చెట్టు దేవతా స్వరూపంగా భావించి పూజ చేస్తూ ఉంటాం కదా. ఉదయం లేవగానే ఉసిరి చెట్టుని చూస్తే ఆ రోజంతా కూడా శుభమైతే కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఉసిరి చెట్టు అంటే స్వయంగా లక్ష్మీదేవి స్వరూపం. ఈరోజు ఉసిరి చెట్టుని తాకినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజున దగ్గరలో ఉన్నటువంటి ఉసిరి చెట్టు ఉంటే ఆ చెట్టుకు చెంబుడు నీటిని పోసి నమస్కారం చేసుకుని 11 సార్లు చెట్టును తాకితే చాలండి, మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి. ఉసిరి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా కేవలం ఉసిరి చెట్టును తాకినా సరే అండి, అందులో అద్భుత శక్తులు మనకు ప్రవేశించి మన దశ అయితే మారిపోతుంది. మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలుగుతుంది. ఇలా ఈ విధంగా ఉసిరి చెట్టును తాకడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు బాధలు తొలగిపోయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది, ధనవర్షం కురుస్తుంది, రాజయోగం పడుతుంది. ఉసిరి చెట్టు చాలా చాలా మహిమ కలిగినటువంటిదండి. ఉసిరి చెట్టును ఆమ్ల చెట్టు కూడా అంటారు. దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడ్డాయంట. ఆ అమృత బిందువులు పడడం వల్ల పుట్టినటువంటి చెట్టు ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు మూలల్లో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైభాగంలో బ్రహ్మ, కొమ్మల్లో సూర్యుడు, శాఖల్లో సకల దేవతలు ఉంటారండి. శివపురాణంలో ఉసిరి తులసి చెట్టులో ఒకేసారి పుట్టాయని చెప్పి కూడా చెప్తారు. సిరికూర తులసి చెట్టు అంత పవిత్రమైంది. ఉసిరి చెట్టు గాలి ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవని చెప్పి కూడా వాస్తుశాస్త్రం అయితే చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉసిరి చెట్టును పెంచుకోండి. ఇంట్లో వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి. ఉసిరి గాలి వల్ల అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలానే ఉసిరి చెట్టు ఉన్నటువంటి ఇంటిపైన దుష్ట శక్తుల ప్రభావం పనిచేయదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు విపరీతమైన శక్తులు అయితే ఉంటాయి. ఉసిరి చెట్టులో ఉన్నటువంటి ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయండి. అందుకే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలంటారు మన పెద్దలు. అందువలన ఇన్ని శక్తులు కలిగినటువంటి ఉసిరి చెట్టుని కార్తీక అమావాస్య రోజున అందరూ తాకండి. మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది ఆరోగ్యంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున పొరపాటున ఇంట్లో ఆడవాళ్ళు బెండకాయ కూర బీరకాయ కూరను మాత్రం అస్సలు వండకూడదు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా బెండకాయని బీరకాయని అస్సలు తినకూడదండి. చాలామంది పప్పుచారులో బెండకాయ వేసి అలా తింటుంటారు కదా, ఆ రూపంలో కూడా మనం తినకూడదు. బీరకాయలు కూడా కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ తినకూడదండి. ఈరోజు బీరకాయ ఈరోజు అసలు పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈరోజు బెండకాయ కానీ బీరకాయ కానీ తిన్నట్లయితే అప్పులు పాలవుతారండి. ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. చేతిలో రూపాయి అనేది మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఈ రోజున ఇంట్లో బెండకాయ మరియు బీరకాయను మాత్రం అస్సలు వండకండి. ఈరోజు ఈ కూరలు తినకండి. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేసేయండి. ఈరోజుకి మాంసం, మటన్, పీతలు, ఫిష్ అలాగా గుడ్లు ఇలాంటివి ఏవి కూడా మనం తినకూడదండి. ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కదా. సాధారణంగా అందరూ ఆదివారం సెలవు కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. సో ఏంటంటే ఆడవాళ్ళు పిల్లలకి భర్తకి మంచిగా వండి పెట్టాలని చెప్పేసి ఆదివారం రోజు నాన్ వెజ్ వండి పెట్టుకుంటుంటారు కదా.
చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీలు, ఇలా అట్లా చికెన్కి సంబంధించినవి కానీ, మటన్ ఇలాగా నాన్ వెజ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ని చేస్తారు. మగవాళ్ళు కూడా ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కాబట్టి దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా మంచిగా కడుపు నిండా తినాలని చెప్పేసి అనుకుంటుంటారు. చికెన్ షాప్కి వెళ్ళి మటన్ అవి తెచ్చుకుంటారు కదా, అవి లేకపోతే నాన్ వెజ్ ఏదో ఒకటి కొని తెచ్చుకుంటారు కదా. సో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఆదివారం రోజున ఏంటంటే నాన్ వెజ్ తినడానికి అయితే చాలా ఇష్టపడుతుంటారు. మామూలు ఆదివారాల్లో చేసిన తప్పులేదు, కానీ ఈ ఆదివారం కార్తీక అమావాస్య కాబట్టి ఈరోజు ప్రతి ఆదివారం లాగా సరే నాన్ వెజ్ని తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. సో ఈరోజు నాన్ వెజ్ని తినకండి. మాంసం, చేపలు ఇట్లా ఇక ఏది కూడా తినుకోకుండా ఉంటే మంచిదండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఇక అసలు ఏ రూపంలో కూడా అనేది మనము ఈ నాన్ వెజ్ని మన దగ్గరికి రానికోకుండా ఉంటే బర్గర్స్, పిజ్జాస్ ఇట్లా ఏ రూపంలో కూడా మనం అసలు తీసుకోకూడదండి. ఒకవేళ తిన్నట్లయితే 7 జన్మల దరిద్రం పడుతుంది, పరమేశ్వర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, నరకానికి పోతాం, ఉదర సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్య బాధన పడతామని చెప్తూ ఉన్నారండి. సో ఈ రోజున అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. బెండకాయ, బీరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలు కూడా కార్తీక అమావాస్య రోజున తినకండి. తింటే తర్వాత మీరే ఇబ్బందులు పడతారండి, దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు, కోరు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. భవిష్యత్తులో ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పదార్థాలను తినుకోకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా అయితే ఉండండి, లేదంటే మళ్ళీ మనమే బాధపడాలండి. సో ఈ విధంగా అసలు చేయకండి. అండ్ స్నానం చేసేటువంటి నీటిలో కార్తీక మాస రోజు నల్ల నువ్వులు కానీ, ఉప్పు కానీ వేసుకొని స్నానం చేయండి. నల్ల నువ్వులు అలానే ఉప్పు మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, గ్రహదోషాలన్నిటినీ కూడా తొలగిస్తాయండి. వీటిల్లో ఏదో ఒకటి స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని గంగా అని చెప్పి 3 సార్లు అనుకుని తలపై నుంచి ఈ నీటిని పోసుకోండి. ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇలా చేయండి. కానీ ఎటువంటి షాంపూసు, కుంకుడుకాయలు లాంటివి మాత్రం పెట్టకూడదు. మామూలుగా తలకు స్నానం చేయండి. ఉట్టి నీళ్లు పోసుకోవాలి. షాంపూసు, కుంకుడుకాయలతో తలంటు స్నానం అయితే చేయకూడదు. ఇలా కార్తీక అమావాస్య రోజున నల్ల నువ్వులు లేక కళ్ళు ఉప్పును స్నానం చేసేటువంటి నీటిలో స్నానం చేసుకున్నట్లయితే మీకు పట్టిన దోషాలు, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. శని బాధలతో బాధపడేటువంటి వారు నువ్వులు వేసుకుని చేసినట్లయితే మరీ మంచిదండి. నువ్వులు, ఉప్పు ఈ 2 నీటిలో వేసుకుని స్నానం చేసినా సరే మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి రేపు కార్తీక అమావాస్య రోజున స్నానం చేసేటువంటి నీటిలో వీటిని వేసుకుని స్నానం చేయండి, పుణ్య ఫలితాలను పొందండి. అండ్ మనకి ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున పొరపాటున కూడా మనం అసలు కొన్ని పనులు అయితే చేయకూడదు. కాదని చేశామంటే మాత్రం మళ్ళీ మనం ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. ఇంట్లో అన్ని కష్టాలు అనేవి ఎదురవుతాయండి, నష్టాల పాలవుతాము, తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయండి అని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది. అమావాస్య అనేది ఒక శూన్యతిథి కదా, ఈ శూన్యతిథి పరమ పవిత్రమైనవని చెప్పి శాస్త్రం అయితే చెప్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఏంటంటే భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్ళు జీవిస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. భారతంలో పాండవులు ఏ పన్నైనా సరే అమావాస్య రోజును ప్రారంభించేటువంటి వారు, ఎందుకంటే వారు అమావాస్యని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారండి. మనకి సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య అనేది చాలా ఇష్టమని శాస్త్రం చెప్తుంది. చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటారు, కానీ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి అమావాస్య రోజున రాత్రి ప్రత్యేకంగా అమ్మవారిని పూజించాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సర్వ సుఖాలు, అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించడానికి ట్రై చేయండి. నైవేద్యంగా రవ్వతో చేసినటువంటి వంటకాలు, డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి పాయసాన్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా సరిపోతుంది.
సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర అనేది లేగవకూడదు. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇలా ఈ రోజున చేయకపోతే దరిద్రానికి సంకేతం అండి. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి. జ్యేష్ఠ అమావాస్య రోజు అదే మనకి ఆదివారం అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే చాలా దరిద్రం అండి. షాంపూస్ని యూజ్ చేయకుండా తల మీద నీటిని మాత్రమే పోసుకుంటూ ఉండండి. షాంపూస్, కుంకుడుకాయలు ఇట్లాంటివి మనం ఏది కూడా యూజ్ చేసి తలను అయితే రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్ చేసుకోవడం, గడ్డం చేసుకోవడం, గోల్డ్ కట్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా అమావాస్య రోజున చేస్తే దరిద్రం పడుతుంది. గోల్డ్ కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం, ఆదివారం కదా సెలవు దినమని చెప్పి షేవింగ్ చేయించుకోవడము, జుట్టు కత్తిరించుకోవటము, గోల్డ్ కత్తిరించుకోవటము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదండి. సో మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా అసలు చేయకండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి కలుగుతాయి. పూర్వం అయితే అమావాస్య రోజున మధ్యాహ్నం భోంచేసి అల్పాహారం తీసుకునే వాళ్ళండి. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి అయితే దారితీస్తుంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తలకు నూనె అయితే పెట్టుకోకూడదు. అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే దరిద్రం అయితే పడుతుంది. సో అదేవిధంగా అమావాస్య రోజున పొరపాటున మధ్యాహ్నం నిద్రించకండి. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున వాహనాలకు నిమ్మకాయ మాల కట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు అపమృత్యు దోషాలు, యాక్సిడెంట్స్ లాంటివి జరగకోకుండా ఉంటాయి. అండ్ అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారం అమావాస్య కాబట్టి శారీరకంగా కలవడం, శృంగార కార్యక్రమాలు చేయడము, ఇలా ఒక్కటయ్యారనుకోండి శారీరకంగా జీవితాంతం పుట్టే బిడ్డకి సుఖం ఉండదు. వారి జీవితాంతం ఇబ్బంది పడతారు, కష్టాల పాలవుతారని చెప్పేసి గరుడ పురాణం చెప్తుంది. సో ఈ తప్ప అసలు చేయకుండా ఉండండి. చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎందుకంటే ఇది యోగ క్రియలకు విశేషమైంది కాబట్టి ఈరోజు శృంగారాన్ని అశుభంగా భావించాలి. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానము, సమాధులు ఉన్న చోట కూడా తిరగకూడదండి. ఎందుకండి అంటే అలాంటి ప్లేసెస్లో దుష్ట శక్తులు ఉంటాయి. నకారాత్మక శక్తులు అనేవి మనిషిని మానసికంగా, శారీరకంగా కుంగతీస్తాయి. కాబట్టి ఆదివారము అమావాస్య రోజున పొరపాటును కూడా తిరగకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు అనేవి చేయకండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానేసుకుంటే మంచిదండి. ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుమితో చేసినటువంటివి కూడా తినకూడదు. కత్తిలు, కత్తెరాయి, నెయిల్ కట్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏం కొనకూడదండి. ఈ అమావాస్య రోజు ఏంటంటే నలుపు రంగు దుస్తులు ధరించడం కానీ, కొనటం కానీ కూడా చేయకూడదు. మాంసానికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా వండకూడదు, తినకూడదు. తరతరాలకు కలిసిన దరిద్రం కలుగుతుంది. సో అండ్ సూర్యోదయానికి కూడా ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించండి. ఎట్లా చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యం తప్పుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మేలు జరుగుతుంది. ఇదండి, ఈ విధంగా చేయాలి కార్తీక మాసం. అండ్ ఈ కార్తీక అమావాస్య రోజున కలబందతో ఇలా చేస్తే తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది, ఎనలేని అదృష్టం కలుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏ విధంగా చేశామంటే 7 తరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుందండి. మరి ఈ అమావాస్యకి చాలా శక్తి, ప్రాముఖ్యత ఇవన్నీ ఉన్నాయి. సో కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోనికి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు. కలబంద అనేది చాలా విశేషమైనది. దీనిలో 3,000,000 దేవతలు ఉంటారని చెప్పి పురాణాలలో ఉంది. కలబంద మొక్కకు ఎలాంటి పరిహారం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయండోయ్. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్క అదృష్ట మొక్కగా కూడా చెప్తారు. కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచినట్లయితే చాలా మంచిది. కలబంద మొక్క చాలా శుభాలను సూచిస్తుంది. మానవ జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా కలబంద మొక్క అనేది పోగొడుతుందండి. పోగొట్టే శక్తిని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కను చాలామంది ఇంటి దగ్గర పెంచుకుంటుంటారు. ఆ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుందని చెప్పి శాస్త్రం అయితే చెప్తుంది. కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడి వైపుకు వంగి పెరిగితే సంపాదన పెరుగుతుందండి.
అది ఎడమ వైపుకు పెరిగితే ధనానికి లోటు ఉండదు. అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా పెరిగిందనుకోండి కలబంద మొక్క, జీవితంలో మీరు బాగా ఎదుగుతారనే అర్థం అండి. ఇట్లా కలబంద మొక్క మన సంపాదనను సూచిస్తుందండి. కలబంద మొక్క గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా కార్తీక అమావాస్య రోజున ప్రత్యేక పరిహారం చేస్తే చాలు 7 తరాలకు సరిపడా ధనం లభిస్తుంది. మీకుండే కష్టాలు తొలగిపోతాయి, దరిద్రమంతా తొలగిపోతుంది, ధనలాభం కలుగుతుంది, అనుకున్న పనులన్నీ పూర్తయిపోతాయండి. నరదిష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి, ధన సమస్య కూడా తొలగిపోతుంది, ధన లాభం కలుగుతుంది, విపరీతమైన సంపాదన కలుగుతుందని చెప్పవచ్చు. మరి ఇంతకీ కార్తీక అమావాస్య రోజున కలబందతో మనం ఏం చెయ్యాలి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. కలబంద గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబందలో ఉంటారు. ముగ్గురమ్మలు కూడా కలబందలో ఉంటారు. అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి. ఈ ముగ్గురు అమ్మలు కలబందలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక్క పరిహారం చేయడం వల్ల అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఉండరని చెప్పడం జరుగుతుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వల్ల ధనానికి ధనం వస్తుంది, జనాల ఏడుపులు పోతాయి, దిష్టి దోషాలు, నరదిష్టి, నరకన్ను ఇవన్నీ తొలగిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామందికి ధన సమస్యతో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియక కొట్టుమిట్టాడుతుంటారు. కొన్నిసార్లు నరదిష్టి వల్ల కూడా ధన సమస్యలు అనేవి వస్తుంటాయి. నరుడి దిష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు, సమస్యలు అనేవి తీరు. ఎప్పుడూ పేదరికంతోనే మనం బాధపడాల్సి వస్తుంది, గొడవలు వస్తాయి. ఏం చేయకపోయినా అందరూ కూడా నిందలేస్తుంటారు. నరదిష్టి చాలా భయంకరమైనది. నరదిష్టి వల్ల అనేక అనార్థాలు కూడా జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు కలబందతో ఒక్క పరిహారం చేస్తే నరదిష్టి అంతా తొలగిపోతుంది, ధన సమస్యలు, అప్పులు, గొడవలు తొలగిపోతాయి, అన్ని రకాల సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది. కలబందకు నరదిష్టిని తొలగించే శక్తి ఉంటుందండి. అంతేకాదు కలబంద మన కష్టాలను తీరుస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది, దరిద్రాలన్నీ కూడా వదిలించగలుగుతుంది. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం కాదండి. అదొక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటము, కంటి నిండా నిద్ర లేకపోవటము ఇవన్నీ కూడా అవేనండి. పిల్లలు లేకపోవటం కూడా, పిల్లలు కూడా ఆ మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో దరిద్రం ఉన్న వాటిని అన్నీ ఉన్నా అనుభవించలేకపోవడం, గొడవలు పట్టడం, మనశ్శాంతి లేకుండా ఉండడం, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఇదన్నీ కూడా దరిద్రమేనండి. ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే ఈ దరిద్రాలన్నీ పోతాయి, మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైంది. ఈ పరిహారం అందరికీ తెలిసినటువంటిది. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కట్టుకుంటుంటారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందతో చాలా చాలా విశేషం ఉంటుంది. కలబంద మొక్కను ఇంట్లో కట్టాలి అనుకునేటువంటి వారు, లేక ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబందను మార్చాలి అనుకుంటే అమావాస్య రోజున మారిస్తే మంచిదండి. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజున పరిహారం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రం అంతా తొలగిపోతుందని చెప్పడం అయితే జరుగుతుంది. అందులో రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కనుక కలిసి వస్తే మనకి ఆ రోజు చాలా అతీత శక్తులు ఉంటాయి. సో కలబంద మొక్క పరిహారం చేస్తే అద్భుత పరిహారం వస్తుందని చెప్పడం జరుగుతుందండి. అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజున చక్కగా కలబంద మొక్కను తెచ్చుకోండి, వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇంటి దగ్గర పెంచుకునే మొక్క అయినా సరే పరిహారానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబందను తెచ్చుకుని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడిచేయాలి. తర్వాత దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ముందు పసుపు బొట్లు పెట్టి ఆ పైన కుంకుమలు పెట్టాలి. తర్వాత ఈ కలబందను తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. రాగి, ఇత్తడి, స్టీలు, గ్లాసు ఏ ప్లేట్లో పెట్టుకున్నా పర్లా, బట్
ప్లేట్లో పెట్టిన తర్వాత ప్లేట్లో కొన్ని ఆవాలు కూడా వేయండి. అంటే ఒక స్పూన్ ఆవాలు ప్లేట్లో పోసుకోవాలి. ఆ పైన చిటికెడు కర్పూరం కూడా వేయాలి, చిటికెడు కుంకుమ కూడా వేయాలి. కలబంద, ఆవాలు, కర్పూరం, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్లేట్లో వేసుకోవాలి. వీటితో పాటు యాలకులు కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. సో యాలకులు చెడుని తొలగిస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొడతాయి, దరిద్రాన్ని తీసుకువేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కాబట్టి 5 యాలకులు కూడా ప్లేట్లో వేసుకోండి. తర్వాత వీటన్నింటికి ధూపం చూపించేసి ఈ ప్లేట్లో పట్టుకొని ఇల్లంతా తిరిగేయండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూమ్, పూజ రూమ్, కిచెన్, ఇలా బాత్రూమ్ తప్ప అన్నింటిలో కూడా తిరిగేయాలి. చివరికి హాల్లోకి వచ్చేసి ప్లేట్ని అలా అందరూ కనిపించేలాగా ఏదైనా సరే టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టేసి వదిలేసేయండి. ఇక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లలకి కూడా అందకుండా కొంత ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలేసేయండి. ఇంకా అలా చేయడం వలన ఏంటంటే మన ఇంట్లో సమస్యలు అన్నీ తొలగిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, మీ ఇంటికి ఉన్న నరదిష్టి అంతా వస్తువులు లాగేస్తాయి. ఈ ప్లేట్ని అలా 3 వారాలు పెట్టాలి. 3 వారాల తర్వాత ప్లేట్ని తీసి దానిలో ఆవాలు, కుంకుమ అవన్నీ పారే నీటిలో పడేయండి. కలబంద మొక్కని మీ ఇంటి దగ్గర పాతుకొని పెంచేసుకోవచ్చు, తప్పేం లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో వేసేయండి. ఆదివారము అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది, ధన సంచలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, శుభాలు కలుగుతాయండి. ఔషధ మొక్కగా కూడా ప్రసిద్ధి చెందింది. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకుంటూ కలబందని ఇంట్లో పెంచుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూల శక్తులు వస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండేటువంటి పోషకాలు మనకు చాలా రకాలుగా కూడా మేలు చేస్తాయి. దుష్ట శక్తిని ఆకర్షించే సామర్థ్యం కూడా ఉందంటారండి. ఈ మొక్క గాలిని వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం ఉంటుందండి. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్క ఏ దిశలో అయినా సరే పెట్టవచ్చు. ఈ అమావాస్య రోజును కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి ఈ శుభ ఫలితాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.